సుజిత్ గారు మీరు పవన్ కళ్యాణ్‌తో హిట్ కొట్టారా లేదా? పాజిటివ్ ఏంటి? నెగెటివ్ ఏంటి? ప్రతిదీ క్లియర్ కట్‌గా మనం తెలుసుకుందాం. నేను క్లియర్ కట్‌గా ప్రతిదీ అయితే చెప్తాను. ఎలాంటి స్పాయిలర్స్ అయితే ఇవ్వను. బట్ కొన్ని హింట్స్ అయితే ఇస్తాను. ఎందుకంటే మనకు మూవీ ఎలా ఉంది బ్రీఫ్‌గా తెలుసుకోవాలంటే కొన్ని హింట్స్ అయితే తప్పనిసరి. మూవీ బేసిక్ స్టోరీ లైన్ ఏంటి అంటే మనకు ముంబైకి ఒక కంటైనర్ అయితే వస్తుంది. సో 15 ఏళ్ళు మన హీరో అజ్ఞాతంలో అయితే ఉంటాడు. అండ్ ముంబైకి మళ్ళీ రావడానికి రీజన్ ఏంటి? అసలు ఆ కంటైనర్‌లో ఏముంది? హీరో ఫ్లాష్ బ్యాక్ ఏంటి? అండ్ మన హీరోకి అండ్ ప్రకాష్ రాజ్కి సంబంధం ఏంటి? అండ్ విలన్ ఏం చేయబోతున్నాడు? అండ్ మన హీరో విలన్ ఎలా ఆపాడు అనేది మీరు మూవీలో అయితే చూస్తారు. సో నేను బ్రీఫ్గా అయితే స్టోరీ లైన్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను, ఎలాంటి స్పాయిలర్స్ లేకుండా. మూవీలో ఎన్ని పాజిటివ్స్ ఉన్నాయో అన్ని నెగిటివ్స్ కూడా ఉన్నాయి. సో మనం అన్ని క్లియర్ కట్గా తెలుసుకుందాం. ఫస్ట్ పాజిటివ్స్ చూద్దాం. ఫస్ట్ పాజిటివ్ గురించి చెప్పాలనుకుంటే మనకు హీరో గురించి ఇచ్చే ఎలివేషన్ ఉంటుంది చూసుకోండి. ప్రతి సీన్కి మనకు నరాలు తెగిపోతాయి. ఆ మాదిరిలో ఇంటెన్స్ డ్రామా అనేది దొరకద్ది. అండ్ ఆ ఎలివేషన్ సీన్ లో పర్ఫెక్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటది కదా, మనకు వచ్చిన మ్యూజిక్ మళ్ళీ మళ్ళీ కొన్ని దగ్గర అయితే వస్తూ ఉంటుంది. బట్ అయినా కానీ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి ఆ సీన్ కి నరాలు తెగిపోతాయి. చాలా బాగుంటుంది. అండ్ మనకు ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ ఉంటాయి. అంటే ఫస్ట్ హాఫ్ లో ఒక 3 పోర్షన్స్ ఏవో ఉంటాయి మన హీరో గురించి. సో ఆ 3 పోర్షన్స్ ఉంటాయి చూసుకోండి. నా సావిరంగా చాలా బాగుంటుందండి. అంటే మనకు హీరోకి ఎలివేషన్ ఇస్తూ ఉంటాడు. మన హీరో పెద్ద తోపు తురుము అని ఒక ఎలివేషన్ ఉంటుంది కదా, అది చాలా కన్వీనియన్స్గా అయితే ఉంటుంది. అంటే హీరోని లేపి అవతలేస్తారు. మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది హీరో ఎవరంటే గ్యాంగ్స్టరా లేకపోతే సామురాయా. సో ప్రతిదీ మనకు ఎలివేషన్లో కనిపించేస్తుంది. బట్ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటో తెలుసా? ఎలివేషన్ సీన్లో మనకు ఒక ప్రాపర్ ఫైట్ సీను ఎందుకు ఫైట్ చేస్తున్నాడు అది చూపించుంటే బాగుంటుంది. అక్కడ మనకు ఒక హీరో కత్తెలు తిప్పుతూ ఉంటాడు, ఫైట్ చేస్తూ ఉంటాడు. బట్ ఫేస్ టు ఫేస్ కనిపించడు. అంటే మీరు అర్థం చేసుకో ఉండొచ్చు, అంటే హీరోకి డేట్ షెడ్యూల్స్ అనేవి అక్కడ సెట్ కాలేదు, అందుకోసం డూప్తో కొంచెం మేనేజ్ చేసినట్టుంది. ఆ ఎలివేషన్ సీన్స్ చాలా బాగుంటాయండి. నేను దేని గురించి మాట్లాడడం లేదు, ఎలివేషన్ సీన్స్ బాగుంటాయి. బట్ కొంచెం ప్రాపర్గా ఇప్పుడు మన హీరో ఫైట్ చేస్తున్నప్పుడు అక్కడ ఎందుకు ఆ ఫైట్ వచ్చింది కొంచెం బ్రీఫ్గా చెప్పుంటే ఇంకా బాగుండేది. అండ్ మనకు హీరో చూపించుంటే ఇంకా బాగుండేది అనిపించింది నాకు. మీరు కానీ మూవీ చూస్తే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ నెక్స్ట్ పాజిటివ్ బీజియం అండి. బీజియం బ్యాక్ బోన్ అనొచ్చు. అంటే ఒక ఎమోషన్ జరుగుతున్నా, ఒక ఫైట్ సీన్ జరుగుతున్నా మ్యూజిక్ ఒకేలాగా ఉంటుంది. బట్ అక్కడ ట్యూన్ ఉంటుంది చూసుకోండి. ఆ ట్యూన్ వల్ల మనం ఆ సీన్తో పర్ఫెక్ట్గా అయితే కనెక్ట్ అవుతాం. అండ్ మనకు ఆ ఎలివేషన్ సీన్ కానీ, ఆ ఎమోషన్ సీన్ కానీ, అండ్ మిగతా సీన్స్ కానీ చాలా బాగుంటాయి. అండ్ పాటలు కూడా చాలా బాగున్నాయి. ఆల్మోస్ట్ నాకు ప్రతి పాట నచ్చింది. ఒక హీరోయిన్ లవ్ ట్రాక్ సాంగ్ ఉంది కదా, అది కొంచెం నాకు నార్మల్గా అనిపించింది. ఇంకా మిగతా పాటలు మొత్తం ఎక్సలెంట్గా ఉంది. ఎస్పెషల్లీ మనకు టైటిల్ కార్డ్ పడేటప్పుడు ఒక పాట వస్తుంది. ఆ పాట కుమ్మి అవతలేసేసింది. సుజిత్ గారు మీరు ఆల్రెడీ ఒకసారి ప్రూవ్ చేశారు సాహోతో మీ దగ్గర హాలీవుడ్ రేంజ్ స్టఫ్ ఉందని. సేమ్ థింగ్ మళ్ళీ రిపీట్ అయితే చేశారు. మీ దగ్గర ఎక్సలెంట్ ఎగ్జిక్యూషన్ పవర్ అయితే ఉంది. మీరు స్క్రీన్ ప్లే కానివ్వండి, ఆ ఎగ్జిక్యూషన్ కానివ్వండి, ఆ డైరెక్షన్ కానివ్వండి, ప్రతిదీ ఒక కాక్టైల్ లాగా పర్ఫెక్ట్గా మెల్ట్ అయితే అయింది. నాకు ఆ స్క్రీన్ ప్రెజెన్స్ మీద పవన్ కళ్యాణ్ చూస్తుంటే ఒక స్వాగ్ అయితే వచ్చింది. ఈ స్వాగ్ నాకు పవన్ కళ్యాణ్ సినిమాలో నాకు చాలా రేర్గా అయితే కనిపిస్తుంది. అంటే మనకు పాత సినిమాలు ఉంటాయి కదా, ఆ పాత సినిమాలో ఉన్న స్వాగ్ నాకు ఇప్పుడు కనిపించింది. సో మీరు ఆ లుక్ని రెడీ చేయడానికి మీరు ఎంత కష్టపడ్డారో స్క్రీన్ మీద నాకు పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. సో సుజిత్ గారు మీరు 100% కాదు, మీ 1000% స్క్రీన్ మీద తీసుకుని వచ్చేసారు. దానికి ఎలాంటి ఢోకా అయితే లేదు. అండ్ ఇంకో పాజిటివ్ ఏంటి అంటే ప్రతి క్యారెక్టర్కి పర్ఫెక్ట్ రోల్ అయితే ఉంది. ఎలాంటి ఫాల్తుగిరి అలానే సైడ్ క్యారెక్టర్స్ ఎందుకు పెట్టారు ఇదంతా లేదు. పర్ఫెక్ట్గా అయితే క్యాస్ట్ని సెలెక్ట్ అయితే చేశారు. దానికి తగ్గట్టు అయితే వాళ్ళైతే యాక్ట్ కూడా చేశారు. ఆ రోల్కి పర్ఫెక్ట్ మీనింగ్ కూడా ఉంటుంది. అండ్ కాస్టింగ్లో కానీ అండ్ యాక్టింగ్లో కానీ ఎలాంటి కంప్లైంట్స్ అయితే లేవు. పర్ఫెక్ట్ కాస్టింగ్ అండి, అసలు ఎక్సలెంట్గా అయితే ఉంది. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే మూవీలో పాజిటివ్ ఇంటర్వెల్ అండి. ఒక్కవైపు మనకు హీరోకి ఎలివేషన్ ఇస్తూ ఉంటారు కదా, ఇంటర్వెల్ దగ్గర అది బ్లాస్ట్ అవుతుంది. అంటే హీరో ఎంట్రీ పడది చూసుకోండి, అక్కడ సూపర్ అయితే ఉంటుంది. సో అండ్ ఇంకో సీన్ కూడా ఉంటుంది నాకు కొంచెం ఇన్లాజికల్గా అనిపిస్తుంది. సో అది మీకు స్పాయిలర్ అవ్వచ్చు, అందుకోసం నేను అది మినహాయిస్తున్నాను. బట్ ఇంటర్వెల్లో మన హీరోకు ఎంట్రీ పడది చూసుకోండి, ఎక్సలెంట్గా ఉంటుందండి. ఇంటర్వెల్ బ్యాంగ్ సూపర్గా ఉంటుంది. దాంట్లో కొంచెం ఒక చిన్న మిస్టేక్ ఉంది. అదేంటి అంటే హీరోయిన్ ఒకటి ఉంటుంది, అది కొంచెం నాకు ఓకే
అలా పోనీయండి అనిపించింది. సో స్టోరీకి తగ్గట్టే అది సీన్ ఉన్నట్టయితే అనిపించింది. సో అది మినహాయించేయండి. ఇంకా మిగతా విషయం గురించి మాట్లాడుకుంటే యాక్షన్ సీక్వెన్స్ అండి, బాప్ లెవెల్ యాక్షన్ సీక్వెన్స్ అయితే ఉంటాయి. మీరు పవన్ కళ్యాణ్ని ఇప్పటివరకు ఈ రూపంలో అయితే చూసుండరు, దానికి నేను గ్యారంటీ అన్న. ఇంకా నెగిటివ్కి అయితే వద్దాం అన్న. ఇంకా నెగిటివ్ చెప్పుకుంటే జీరో ఎమోషన్స్. ప్రతి క్యారెక్టర్కి ఒక పర్ఫెక్ట్ ఇంపాక్ట్ రోల్ అయితే ఉంటుంది, బట్ ఎమోషన్ పండించడానికి అక్కడ స్కోప్ అయితే ఉండదు. మీకు ఎలా ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే, బిర్యానీ ఉంటుంది కదా, బిర్యానీ చూడ్డానికి అండ్ పొగలకతో సూపర్గా అయితే ఉంటుంది, బట్ టేస్ట్ చేస్తే మాత్రం కొంచెం సప్పగా అయితే ఉంటుంది కదా. కొంచెం కాదు, నార్మల్గా సప్పగా ఉంటే ఎలా ఉంటుంది, సేమ్ అలానే ఉంటుంది. మనకు ఎమోషన్స్ వచ్చేసి ఇక్కడ పర్ఫెక్ట్ కాస్టింగ్ ఉంటుంది, ఒక మంచి రోల్ ఉంటుంది, ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉంటుంది, బట్ అక్కడ ఎమోషన్ అయితే ఉండదు. పర్సనల్లీ నాకు వచ్చేసి ఒక్క దగ్గర కూడా నాకు వచ్చేసి ఎమోషన్గా అయితే అనిపించలేదు. ఎమోషన్ యాంగిల్స్ ఉన్నాయి, బట్ అయినా కానీ నాకు ఎమోషన్గా అయితే కనెక్ట్ కాలేదు. ఎందుకంటే అక్కడ స్టోరీలో కొంచెం మనకు ఎమోషన్గా కనెక్ట్ చేయడానికి ఒక సీన్ కూడా లేదు. అండ్ ఇంకో నెగిటివ్ ఏంటి అంటే, లవ్ పోర్షన్ వచ్చేసి మనకు కొంచెం బ్రీఫ్గా చూపించుంటే బాగుంటేది అనిపించింది. ఇక్కడ వచ్చేసి కట్టా కొట్టా తెచ్చా అన్నట్టయితే అయిపోయింది. అండ్ లవ్ పోర్షన్ అంటే గుర్తొచ్చింది, మన హీరోలో ఫస్ట్ హాఫ్లో వచ్చేసి ఒక్క డైలాగ్ కూడా ఉండదండి. ఓన్లీ హీరోయిన్తో లవ్ పోర్షన్లో 1-2 అరకా కొరక డైలాగులు ఉంటాయి అంతే. ఫస్ట్ హాఫ్ మొత్తం మన హీరో ఎలివేషన్స్ ఉంటాయి అండ్ మనకు కొన్ని ఫైట్ సీన్స్ ఉంటాయి అంతే. ఇంకా మన హీరో నుండి ఒక డైలాగ్ అయితే ఉండదు. ఇంకా మీరు సెకండ్ హాఫ్లో చూస్తారు, హీరో ఫుల్ యాక్షనిజం చూస్తారు, డైలాగిజం చూస్తారు, ప్రతిదీ చూస్తారు. బట్ ఫస్ట్ హాఫ్లో వచ్చేసి మీరు ఎలాంటి డైలాగ్ డెలివరీ అయితే చూడరు. ఓన్లీ కొన్ని ఫ్యూ సీన్స్ అయితే ఉంటాయి, హీరోయిన్తో అక్కడ మాట్లాడతారంతే. అండ్ ఇంకో నెగిటివ్ ఏంటి అంటే, అర్జున్ దాస్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది చూసుకోండి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ మాదిరి ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని. ఎందుకండి అక్కడ స్కోప్ ఉంది. మీరు ఒక మంచి స్క్రిప్ట్ని రాసి మంచి ఎలివేషన్ చూపించి ఫ్లాష్ బ్యాక్ని చూపించవచ్చు, బట్ మనం చెయ్యం. ఎందుకంటే ఏదో ఒక నెగిటివ్ మనం సినిమాలో పెట్టాలి, లేకపోతే దిష్టి తగిలేస్తుంది. సో అర్జున్ దాస్ ఫ్లాష్ బ్యాక్ వచ్చేసి నాకు అంతకైతే నచ్చలేదు. మీరు చూసినట్లయితే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. పర్సనల్లీ నాకైతే నచ్చలేదు. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే, లాస్ట్ క్లైమాక్స్ అండి. ఇంకా సినిమా ఎండ్కి వచ్చేసింది, ఇంకా అవగొట్టేద్దాము అండ్ పాప సీన్ ఉంటుంది ఎక్కడ అది. అండ్ నాకు కొంచెం ఓవర్ డ్రామాటిక్గా అయితే అనిపించింది. అంటే పవన్ కళ్యాణ్ ఓవర్ డ్రామాటిక్గా అక్కడ అనిపించింది. ఇంకా ఓవరాల్ సినిమా చూసుకుంటే మాత్రం పవన్ కళ్యాణ్ సూపర్గా అయితే యాక్ట్ చేశారు. అక్కడ కొంచెం ఓవర్ యాక్టింగ్ అనిపించింది అంతే. మీరైతే ఫ్యాన్స్ అయితే హట్ కాకండి, ఎందుకంటే నాకు అనిపించింది నేను చెప్తున్నాను. యాజ్ ఎ రివ్యూవర్ నాకు అనిపించింది, మీతో జెన్యున్గా అయితే షేర్ అయితే చేసుకోవాలి. సో అక్కడ నాకైతే అలా అనిపించింది. ఇంకా లాస్ట్ క్లైమాక్స్ ఏంటి అంటే, తొందరగా అయిపోయింది, ఇంకా అవగొట్టేద్దాం అన్నట్టే ఉంది కానీ కన్విన్సింగ్గా ఎక్కడ లేదు నాకు వచ్చేసి. అండ్ ఇంకో నెగిటివ్ ఏంటి అంటే, మెయిన్ స్టోరీ లైన్ అండి. 1 లైన్ స్టోరీ లైన్ ఏంటి అంటే, కంటైనర్ అయితే ముంబైకి అయితే వచ్చింది, ఆ కంటైనర్తో ఏం చేయబోతున్నారు, ఇది సినిమా స్టోరీ వచ్చేసి. సో ఇంకా ముందుకు ఇంకా మనకు హీరో ఎలివేషను, మన హీరో ఎవరు, దాని తర్వాత మనకు సినిమాటిక్ యూనివర్సు, అసలుకి మన హీరో ఓజీ ఏం చేశాడు అక్కడ ప్రీవియస్గా, ఇదంతా మనకు సినిమాటిక్ యూనివర్స్ కనెక్ట్ అయితే చేశారు, బాగానే ఉంది. హీరో ఎలివేషన్ కూడా బాగానే ఉంది, బట్ స్టోరీ లైన్ వచ్చేసి 1 లైన్గా అయితే ఉంది. సో ఇంకా ముందుకు పోవడానికి కూడా స్టోరీ అక్కడ ఏం లేదు. సో 1 లైన్తో అయితే లాగుతున్నారు. సో మూవీ వచ్చేసి మీకు చూడడానికి బాగుంటుంది, ఎందుకంటే స్టార్టింగ్ మీకు మూవీ ఎలివేషన్ అయిపోతుంది, హీరో ఎలివేషన్ అయిపోతుంది, మంచి స్టోరీ పోతూ ఉంటుంది. అంటే మంచి స్టోరీ అంటే హీరో ఎలివేషన్తో ముందుకు పోతూ ఉంటుంది. సెకండ్ హాఫ్ కూడా ఏమవబోతుంది అన్నట్టు పోతూ ఉంటుంది. ఏదో పోతుంది అన్నట్టే ఉంది కానీ స్టోరీ అయితే మీకు అయితే మూవీలో అయితే కనిపించదు. ఇంకా ఫైనల్గా మూవీ ఎలా ఉంది అంటే, ఒక్క మాటలో చెప్పాలంటే ఫ్యాన్స్కి వచ్చేసి ఒక ఫీస్ట్ అన్నమాట. ఇంకా మిగతా ఆడియన్స్కి వచ్చేసి మూవీ వచ్చేసి ఫైనల్లీ వర్త్ ఇట్, మంచి హిట్ పడింది. బట్ వన్స్ ఒకసారి చూడగలం, ఇంకా మళ్ళీ చూడాలి అనుకుంటే ఇంకా నాకు తెలిసిన వరకు ఓకే మళ్ళీ కూడా అంటే చూడొచ్చేమో. బట్ నాకు వచ్చేసి పర్సనల్గా అయితే నేనైతే నో అంటాను. బట్ మూవీ వచ్చేసి హిట్ అయితే పడింది, వర్త్ వాచింగ్. బట్ కొన్ని ఫ్లాస్ కూడా ఉన్నాయి. ఆ ఫ్లాస్ ఏంటో నేను మీకు ముందే చెప్పేశాను నెగిటివ్స్లో వచ్చేసి. ఇవి కొంచెం మీరు పెట్టుకొని మూవీకి పోవాలో లేదో మీరైతే డిసైడ్ చేయండి. ఫైనల్లీ మనకు వచ్చేసి సుజిత్కి అండ్ పవన్ కళ్యాణ్ గారికి మంచి హిట్ అయితే పడింది. మూవీ ఒకసారి ప్రశాంతంగా థియేటర్లో వచ్చేసి చూసేయచ్చు, ఎలాంటి ఢోకా లేకుండా. అండ్ ఇంకో స్పాయిలర్ ఏంటి అంటే, మనకు సాహో కనెక్ట్ చేశారన్నారు కదా, సాహో అనేది చాలా చాలా
చాలా చాలా చిన్న పోర్షన్ అయితే ఉంటుంది. ఆ పోర్షన్‌ని మనం ఎలా కన్వర్ట్ చేసుకోవాలో మనకే అర్థం కాదు. అంటే చాలా చిన్న పోర్షన్ ఉంటుంది. అంటే చాలా చిన్న సీన్ ఒకటి చూపిస్తారు. ఆ చిన్న సీన్‌తో మనం కొంచెం సాహోతో అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. బట్ అక్కడ కనెక్ట్ చేయడానికి ఎక్కడ స్కోప్ అయితే లేదు. సో చాలా చిన్న సీను. సో సాహోతో ఎలాంటి కనెక్షన్ అయితే ఉండదు అనుకుంటున్నాను నేనొచ్చేసి. ఎందుకంటే మనకొచ్చేసి వాళ్ళ నాన్ననైతే చూపిస్తారు. సో ఇది కొంచెం స్పాయిలరే. సో మీరు మూవీ చూసేటప్పుడు మీకు అర్థం అవుద్ది. నేను ఇది స్పాయిలరో లేదో చాలా చిన్న సీన్ అన్నాను కదా! అది కూడా మీరు కొంచెం గుర్తుపెట్టుకోండి. అండ్ అలానే మనకు ఈ మూవీ పార్ట్ 2 కూడా అయితే ఉంది. హూ ఈస్ ఓజీ అని. సో మన హీరో వచ్చేసి ఒక విషయం చేసి ఉంటారు. సో కొంతమంది అయితే ఉంటారు మన హీరో ఎనకాల పడుతూ. సో ఎవరు అసలు ఓజీ ఏం చేశాడు అనేది మనం పార్ట్ 2లో అయితే చూస్తాం. అది లాస్ట్‌లో వచ్చేసి మనకొచ్చేసి అర్థమైతే అవుతుంది. ఇంకా మనకు మూవీ గురించి ఒక మాటలో చెప్పాలనుకుంటే మూవీ ఫైనల్లీ హిట్ అయితే పడింది. వర్త్ వాచింగ్. బట్ నా విషయంలో వచ్చేసి కొన్ని ఫ్లాస్ కూడా ఉన్నాయి. అది మీతో షేర్ చేసేసుకున్నాను. ఇంకా మూవీకి మీరు వెళ్ళాలో లేదో మీరే డిసైడ్ అవ్వండి. అండ్ ఈ మూవీకి నా పర్సనల్ రేటింగ్ వచ్చేసి 7.5 అయితే ఇస్తాను అవుట్ ఆఫ్ 10కి. సో ఇంకా ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. నా రివ్యూ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ రివ్యూ అయితే కలుసుకుంటాను. టేక్ కేర్. బై బై. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.